అనియా ఎరా ఎప్పుడొచ్చా? ఇప్పుడే వచ్చానన్నయ్య. ఎక్కడికి వెళ్తున్నావు? శంకరాని ఇంటికి రా. అనియా నేను కూడా వస్తానన్నయ్య. శంకరాని చూసి చాలా రోజులు అయింది. శంకరేనా రండిరా. రే ధనుష్, ఏంట్రా అంత కంగారుగా ఉన్నావు? నీకు తెలీదా అన్నా? నాకు తెలీదురా. రమ్య గోరేష జనుష్కి నైరే. ఆగండి ఆగండి, అసలు దేని గురించి ఇలా మాట్లాడుకుంటున్నారు? అదేం లేదురా, శంకర్ అన్న 10 సంవత్సరాల నుంచి రమ్య లవ్ చేస్తున్నాడు. దాని గురించి పిచ్చోళ్ళ తిరుగుతున్నాడు. అదేం లేదురా. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకల ప్రాణం, నల్లని మబ్బులు చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందకల లోకం, సుడిగాలిలో పడి పడి లేచే పడవల్లే తడబడుతున్నా నీకోసం తారలేని నింగల్లే జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే, మళ్ళీ ఏడకొస్తానే కాళ్ళ ఏడ పడతానే లెంపలేసుకుంటానే ఇంకా నిన్ను ఇడిపోనే, ఉప్పు నీటి ముప్పుని కూడా గొప్పగా దాటి గట్టోనే నీకంటే నీటికి మాత్రం కొట్టుకుపోతానే నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. ఇన్ని నాళ్ళ మన దూరం తీయనైన ఓ విరహం చేదులాగా మారిందే, అందిరాక నీ గారం దేన్ని కానుకియాలే ఎంత బుచ్చగించాలే, బెట్టు నువ్వు దించేలా లంచమేటి కావాలే, గాలివాన జాడేలేని రవ్వంతైనా నా చుట్టూ అయినా మునిగిపోతున్నా నీ దారి చూపెట్టు నీకోసం వేచుందే నా ప్రాణం, ఓ బుజ్జి తల్లి.